నేను ఒకని కోపం వచ్చి నిన్నెవడు కట్టమన్నాడు? అఫ్కోర్స్, ఎందుకంటే నన్ను అన్నాడు కాబట్టి కోపంతో అన్నాను. కానీ ఓకే, మనం అందరం సహకరించి మందిరం లేని చోట మందిరం కట్టాలి, మనం సహాయం చేయాలి దానికి. కానీ నువ్వు ఏ కాన్సెప్ట్తో ఉన్నావు కాబట్టి దాన్ని కట్ చేయడానికే నేను ఆ మాట అన్నాను. అర్థమైందా? నీ కాన్సెప్ట్ తప్పు. నేను దేవునికి ఇల్లు కడుతున్నా, నేను గుడి కడుతున్నాను, నాకు సహాయం చేయంటే మనం ఒప్పుకునేది లేదు. ఎందుకంటే అది దేవుని ఇల్లు కాదు, నువ్వే దేవునికి గుడి. ముందు నువ్వు దేవునికి గుడి అయితే మనం ఎన్నైనా కట్టచ్చు, ఎన్ని మందిరాలైనా కట్టచ్చు, ఎన్ని చర్చిలైనా కట్టచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఆ బేసిక్ నాలెడ్జే తెలియలేదు కనుకనే నువ్వు ఎన్ని చర్చిలు కట్టినా గొడవలు అవుతున్నాయి. ఈ చర్చి కట్టగానే నిండగానే ఆ చర్చి పాస్టరే నిన్ను తగిలేస్తున్నాడు, నువ్వు మళ్ళొక దగ్గరికి వెళ్ళి మళ్ళా కట్టాలంటున్నావు. మరి అక్కడ నెమ్మదిగా ఉంటావా? అందుకే ఒక సంఘంలో ఒక బస్తీలోనే ఎన్ని చర్చిలు వెళ్తున్నాయి ఈరోజు తెలుసా మీకు? నేను గుంతకల్ వెళ్తే ఒక సంవత్సరం 34 ఉండే, మరో సంవత్సరం వచ్చేసరికి 38 అయిపోయింది. ఒక ఊర్లో ఒక టౌన్లో 39 దుకాణాలా, 38 దుకాణాలే. పోనీ అన్ని దుకాణాలు ఒక మాట చెప్తాయా? లోకంలో ఉన్న దుకాణం, ఆ దుకాణం వెళ్ళదు, నా దుకాణాన్ని రాను, ఈడు ఈ దుకాణం వెళ్ళదు, ఆడు దొంగ నీడు దొంగదని చెప్పడానికి ఎన్ని దుకాణాలు వెలిసే కనుక మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ దేవుని వాక్యం ఉంటుంది బ్రదర్. నెమ్మదిగా అందులోనికి వెళ్ళి మీరు నెమ్మది పొందండి అని ఎవరైనా చెప్తున్నారా? ఎనీబడి? నేను ఇంత చెప్తున్నానా? నేను నా చుట్టూ ఉన్నాయి, ఎవ్వడు పోకుండా తిట్టినలే ఉన్నారు. ఇక్కడ 10 చర్చిలు ఉన్నాయి కుత్బుల్లాపూర్లో. జాన్ దగ్గరికి వెళ్ళొద్దు అన్నవాడిని ప్రతి ఒక్కరిని నేను చూపిస్తాను. కానీ నేనేమంటున్నాను, మీరు మీ సంఘానికి వెళ్ళండి, మీ సంఘాన్ని డెవలప్ చేయండి, అందులో ఆత్మీయత పెంచండి. నేను ఆ తాడేపల్లిగూడెం వెళ్ళినా, తాండూరు వెళ్ళినా, లేకపోతే వరంగల్ వెళ్ళినా, జనగాం వెళ్ళినా ఏ సంఘము చీల్చకూడదు. నువ్వు వాక్యం నేర్చుకోవడానికి వచ్చి నీ సంఘాన్ని నిర్మించుకో. కానీ ఇక్కడికి వచ్చేమంటున్నాడు చాలామంది, ఎందుకు బ్రదర్ మీరు రానివ్వట్లేదంటే, మా పొట్టగొట్టక బ్రదర్ అని ఒక పాస్టర్ అన్నాడు. అంటే నీ పొట్ట నింపుకోవడానికి నరకానికి పంపుతావా అని లోపల అనుకుంటాను, బయటకంటే మళ్ళీ తిడతాడు. ఇంకా ప్రమాదం. ఇప్పుడు అట్లా వచ్చింది ప్రాబ్లం. నీ పుట్ట నింపుకోవడానికి సరైన మార్గం ఉపయోగించు, వాళ్ళని ఆత్మీయంగా పెంచు, తప్పులేదు. అన్యాయంగా పెంచకు. కోట్లు సంపాదించు, 30 కోట్లు పెట్టి నేను మందిరాన్ని కడతాను, నువ్వు నా దగ్గరికే వచ్చిరా, నీ బాధలన్నీ తెలుసుకుంటే, బాధలు లేనాడు కూడా నేను ఇన్ని సంవత్సరాలు బాధపడుతు, నాకు బాధ లేని దినం లేదే, కష్టం లేని దినం లేదే అంటే నేను దేవుళ్ళు లేనా? ఒకప్పుడు మనకే డౌట్ రావాలి, ఇప్పుడు అందరూ అవునా కదా, ఇదేంటి నమ్ముకున్నాక నాకే ఎన్ని కష్టాలు వస్తున్నాయి అనుభవంలో. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పింది అర్థం కావాలి మనకు. నా శాంతినే మీకు ఇస్తున్నాను తప్ప లోకమిచ్చినట్టుగా లోకమిచ్చే శాంతి నీకు లేదు. క్రైస్తవుడిగా క్రీస్తు శాంతినే పొందాలి. ఆ మాటలన్నీ మనం గమనిస్తే, ఏది దేవుడు కట్టిన ఇల్లు, ఏది దేవాలయమో, దేవుడు దేన్ని కట్టమన్నాడో మనం ఆలోచిస్తే చివరికి వచ్చేసరికి ఏమన్నాడంటే, మీరు కట్టిన ఇంట్లో నేను ఉండను. మరి ఏది నువ్వు కట్టిన ఇల్లు అంటే, ఇదిగో నీ దేహమే నా ఆలయం. అందుకే కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16 వచ్చేసరికి, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? ఆలోచించండి, 3:16 ఏమున్నది? మీరు అనగానే గ్రూప్ ఆఫ్ పీపుల్ అనుకుంటున్నారు తప్ప మనిషి కలవకపోతే సంఘమే సమూహం ఎట్లా వస్తుందండి? ఆలోచించట్లేదు ఎవరు. మీరు దేవాలయం అంటే మందందరినీ ఉపయోగిస్తున్నాడు, ఒక్కరిని ఉపయోగించినట్టు కాదా అది? ఏమండి, నలుగురు ఉన్నప్పుడు మీరు అన్నాడు, అందులో ఒక్కరికి కూడా వర్తించదా? ఇండిపెండెంట్గా వర్తించదా ఈ మాట? అందుకే మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? ఎవడైనా నువ్వు దేవాలయాన్ని పాడు చేస్తే వాడిని పాడు చేస్తారంటే ముందు దీన్ని పాడు చేసుకుంటే తప్ప దాన్ని పాడు కాదు. అసలు చర్చిలను ఎందుకు వెళ్తే దెబ్బతింటున్నాయి? ఎందుకు విడిపోతున్నాయి? ఏది చెడిపోయింది? చర్చి చెడిపోయిందా? ఈడు చెడిపోయాడా? ఏమండి, ఏం చెడిపోయింది? ఇప్పుడు మనము దేవునికి ఆలయమై ఉండి మన దేహంలో దేవుణ్ణి ప్రతిష్ఠించగలిగితే, దేవుణ్ణి ఉండనిస్తే మనం కట్టిన ఏదైనా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. అంతే తప్ప 4 గోడలు కట్టేసి ఇందులో నువ్వు ఉండేని ప్రార్థన చేసి ఒక వాక్యాన్ని గోడ కొట్టేసి నువ్వు బలాదురుగా బయటికి తిరిగితే నీకు ఇందులో నెమ్మది ఉండదు. ముందు నెమ్మది పొందవలసింది దేంట్లో? నీలో నెమ్మది ఉంటే, ఇలా నెమ్మది గల వాళ్ళు 4 ఉన్నా, 40 మంది ఉన్నా, 4,000 మంది ఉన్నా, అది ప్రతిదినము
అద్భుత రీతిగా అభివృద్ధి చెందుతుంది అనేది దేవుడు చెప్పిన మాట. అందుకే దేవుడు కట్టిన ఇంటి యొక్క గొప్పతనము ఇప్పుడు మనం ఆలోచించి ఇక పెళ్లి ప్రసంగానికి వెళ్ళి పెళ్ళికి పిలుద్దాం పిల్లల్ని. ఓకే, పిల్లలు రెడీ అయ్యారా? నో ప్రాబ్లం. అయితే చిన్న మరి వాళ్ళకు కూడా హెచ్చరికలు ఇవ్వాలి కనుక వాళ్ళు కింద వచ్చి కూర్చుంటే చాలు, తర్వాత పిలుద్దాం. ఓకే, యోబు గ్రంథము. ఇలాంటి ఇల్లు ప్రతి ఓడు కడతాడు. ఇది దేవునికి సంబంధించింది కాదని, దేవుడు కట్టే ఇల్లు యొక్క ప్రత్యేకత యోబు గ్రంథము 37వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు. ఇది కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కొత్తోళ్ళున్నా పాతోళ్ళున్నా మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నామో మీరు ఆలోచించి. యోబు గ్రంథం 37వ అధ్యాయం, యోబు గ్రంథము 37వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం జాగ్రత్తగా గమనిస్తే, మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకొనున్నట్లు ప్రతి మనుష్యుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ఆయన ముద్ర వేసి ఉన్నాడు. మనుషులందరూ భూమి మీద ఉన్నవాడు ఆయన సృష్టి, ఆయన పనితనము, ఆయన గొప్పతనం. ద వండర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వండర్స్లో అతి ప్రాముఖ్యమైనది దేవుడు సృష్టించిన సృష్టిలోని వండర్. ఈడేదో దేవుడు సృష్టించిన సృష్టిలో మచ్చు పిచ్చు వండర్ అంటున్నాడు ఒకడు. అదేదో పర్వతాలు ఉన్నాయి కదా ఎత్తైనా, చూసారో లేదో? 7th వండర్లో అదొకటైంది. ఇప్పుడు రోబో సినిమా తీశారు, మీరు చూసారో లేదో? అందులో ఉంటుంది ఆ పాటలో. అక్కడికి వెళ్ళి తీసుకొచ్చినాడు. ఇలా అన్నిటిని వండర్ అంటున్నాడు. కానీ దేవుడి సృష్టిలో అతి ప్రాముఖ్యమైన వండరు మనిషి అని ఎవడు ఒప్పుకోవట్లేదు. అంటే 7th వండర్లో అన్నిటికంటే వండర్లో ఏది ముందు చెప్పాలి? మనిషి, మానవ దేహాన్ని గురించి చెప్పాలి. అందుకే ఉదయం చెప్పాడు తమ్ముడు, మంచి లింక్ ఇచ్చాడు విజయ్. మీ దేహాన్ని, మీ అవయవాలను నీతికి సాధనాలుగా ఉపయోగించుకొని ఎందుకు కోరుతున్నాడు? నా సాధనాలు నీకెందుకు ఇవ్వాలని అంటున్నాడు ఈరోజు మనిషి. అవునగా, ఇది నా చెయ్యి, ఇది నా కన్ను, ఇది నా ముక్కు, నా నోరు, నా ఒళ్ళు, నా ఇష్టం అంటున్నావు. పిచ్చివాడా, ఇది నీ ఒళ్ళు కాదు, నీ కన్ను కాదు, నీ చెవి కాదు, నీ ముక్కు కాదు, నీ బాబు ఇవ్వలేదు దానికి. అవునా కదా? ఎవడిచ్చాడు నీకు? మనల్ని కన్నది మన అమ్మ, మన అయ్య అనుకుంటున్నావా? ఒకడు అంటుంటే నా అయ్య, నా కొడుకురా నువ్వు, నేను చెప్పినట్టేంట్రా అంటే, ఎవడు చెప్పాడు? నువ్వు కన్నావా? నువ్వు ఇచ్చావా ఈ రూపాన్ని నీకు దాసులుగా ఉండటానికి? ఏమండి, నా ఒళ్ళు అంటున్నావు, నీదా అది? దేవుడు న్యాయంగా అడుగుతున్నాడు. చెయ్యిచ్చింది నేను, కన్నిచ్చింది నేను, ముక్కిచ్చింది, చెవిచ్చింది నేను, నోరిచ్చింది నేను, ఈ పంచేంద్రియాలు ఇచ్చింది నేను. కాబట్టి ఆ పంచేంద్రియాలను నాకు సాధనములుగా వాడు అంటున్నాడు. అంతే. అవునా? తమ్ముడు మెల్లగా చెప్పాడు, ఆయన వాయిస్ అలా ఉంది. మనం ఏంటంటే నా నోరు పెద్దగా ఉంది అంటారు తప్ప, ఆయన చెప్పింది కరెక్ట్. అది కాకపోతే కమాండింగ్గా లేదు. ఒక్కొక్కరు వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, అంతే, వేరేదేం బాధపడద్దు. ఆలోచిద్దాం మనం. అందుకనే ఆయన సృష్టి కార్యములు ఎలా ఉన్నాయి? ప్రతి మనిషి చేతిని బిగించాడట. అంటే ఆయన ముద్ర ఇందులో ఉంది, దీన్ని తెలుసుకుంటే చాలన్నాడు. ఇందులో ఏముందండి చూసారా మీరు? ప్రస్తుతం భారతదేశంలో జనాభా ఎంత? 120 కోట్లు. 120 కోట్లలో ఏ ఒక్కని చేతి వేలి ముద్ర మరొకంతో పోలిస్తే సరిపోదు. దట్ ఈస్ ద వండర్. ఆ విషయాన్ని గమనించటానికే రాశాడు ఇక్కడ. అందుకే ఫింగర్ ప్రింట్ ఎవరిని దొరికించుకోవాలన్నా, ఏ దొంగను దొరకబట్టాలన్నా, ఈరోజు ఏది చేసినా డూప్లికేట్ చేస్తున్నాడు మనిషి. అవునా కదా? ఈవెన్ కంప్యూటర్ పాస్వర్డ్ కూడా కనుక్కోగలుగుతున్నాడు, ఓపెన్ చేయగలుగుతున్నాడు. కాబట్టి ఏం చేశాడు? ఈరోజు మనిషి ఇల్లు తెరుచుకోవాలన్నా తాళాలు పెడతలేరు. ఇప్పుడు వేలిముద్ర పెడితే చాలు, ఓపెన్ అయిపోతుంది. ఈరోజు మేము ఆఫీసులో డ్యూటీకి వెళ్ళాలంటే మా గేట్లో ఏముంటుందో తెలుసా? బ్యాడ్జ్ ఇచ్చాడు, బ్యాడ్జ్కి కంప్యూటర్ కోడ్ ఇచ్చాడు. కానీ నా బ్యాడ్జ్ ఇంకొకరికి ఇచ్చి కూడా నేను పంచుకొట్టుకోవచ్చు. అందుకని ఏం చేశాడు? బయోమెట్రిక్ ఏలు పెట్టాలి. ఫస్ట్ బ్యాడ్జ్ చూపించాలా, ఏలు పెట్టాలా. గోయిన్ అంటేనే పోలేదు. ఇది మ్యాచ్ అయితేనే గేట్ తెరుచుకుంటుంది, లేకపోతే తెరుచుకోదు. తెలుసోలేదా మీకు? అక్కడికి వెళ్ళాడు మనిషి. అది దేవుని సృష్టి యొక్క. అందుకే నరుని దేహమే దేవుని ఇల్లు, దేవాలయము. అందుకే నేను కట్టిన నా విశ్రాంతి స్థలం అన్నాడంటే ఇట్ ఈస్ ఎ టెంపరరీ టెంట్ అన్నాడు. విశ్రాంతికి వచ్చినోడు ఎన్ని ఉంటాడు?
మనం ఒక చూడడానికి వెళ్తామండి, మంచి ప్రదేశాన్ని చూడడానికి వెళ్తే ఆడేం వేసుకొని ఉంటాం? టెంట్ వేసుకొని ఉంటాం, తెలుసో లేదా మీకు? కాబట్టి దేవుని ఇల్లు ఇప్పుడు ఏంటిది? ఇది దీన్ని పేతురు గారు ఏమన్నారు? ఇల్లు అన్నాడా, టెంట్ అన్నాడా? గుడారం అన్నాడు తెలుగులో, దాన్ని ఇంగ్లీష్లో నేను టెంట్ అన్నాను. అర్థం చేసుకోండి. దిస్ ఈజ్ అ టెంట్. అది దేవుడు ఈ భూమి మీద క్షణకాలం ఉండిపోవడానికి కట్టిన టెంట్ ఇది. అందుకే మీరు ఎంతటి వారు, మీ జీవము ఏ పాటిది, ఇది ఇంతలో కనపడి అలా వాహ్యాలకి వచ్చాడనమాట. ఇప్పుడు మీరు ఆలోచిస్తే దీని గురించి ఒక సూపర్ థియరీ చెప్తాను. అసలు ముందు సూర్యచంద్ర నక్షత్రాలు ఎందుకు చేశాడు, తర్వాత భూమిని ఎందుకు చేశాడు, ఆ తర్వాత చెట్లు ఎందుకు వచ్చాయి, ఆ తర్వాత జంతువులు ఎందుకు వచ్చాయి, ఆ తర్వాత ఇల్లు కట్టుకొని ఇందులో గృహప్రవేశం ఎందుకు చేశాడో ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. బుద్ధి గలవాడు మంచి చోట్ల ఉంటాడు అన్నాడు కాబట్టి ఇప్పుడు ఇల్లు మంచి నువ్వు ఇల్లుని కట్టే ముందు ఏం ఆలోచిస్తావు? ఇంటికి మంచి రోడ్డు ఉందా, మంచి వెలుతురు ఉందా, నీళ్ళ ఫెసిలిటీ ఉందా? అన్ని ఫెసిలిటీలు ఉంటేనే మనిషి ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేస్తాడు. అలా దేవుడు కూడా ఈ దేహానికి కావలసిన వనరులన్నిటినీ ముందు సృష్టించి, ఇది బతకవలసిన వాతావరణాన్ని అన్నిటినీ ముందు తయారు చేసి అప్పుడు ఇంటిని కట్టుకున్నాడు. ఆ ఇంట్లోకి ఆయనే గృహప్రవేశం చేశాడు. అదే ఈ బొమ్మను తయారు చేసి తనలో ఉన్న ఆత్మను, తన ఆత్మలో ఒక భాగాన్ని దీంట్లో ప్రవేశపెట్టాడు. అది మొట్టమొదటి గృహ ప్రవేశము దేవుడు. చూసారా? అందుకే ఇప్పటికీ దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని, నేను అని ఈ శరీరాన్ని చూపిస్తే ఇందులో నివసించేది ఎవరు? దేవుని ఆత్మ నా నాసికారంధ్రంలో ఉంది అన్నాడు ఒక యోబు. దావీదేమన్నాడు? దేవుడే నా పానీయ భాగము, ఐఎమ్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గాడ్ అన్నాడు. నీలో నేను భాగమాయా అన్నాడు. నీవే నా భాగమును కాపాడుచున్నావు. కీర్తన 16. బైబిల్ అంతా చదవాలి మీరు. ఇలా దేవుని ఇల్లేదో, నువ్వు కట్టుకున్న ఇల్లేదో, దేవుడు కట్టిన ఇల్లేదో, దేంట్లో దేవుణ్ణి ప్రవేశపెట్టాలో, దేంట్లో నువ్వు ఉండాలో ఇది తెలియక మనం బ్రతుకుతున్నాం. కనుకనే ఈరోజు ప్రతి గృహంలో కొట్లాటలు జరుగుతున్నాయి, పంచాయతీలు జరుగుతున్నాయి, ప్రతి చర్చిలో కూడా ఇవే గొడవలు జరుగుతున్నాయి. కనుక వీటన్నిటికీ చరమగీతం పాడాలి అంటే క్రైస్తవుడు ఏది దేవుని ఇల్లో, ఏది నేను కట్టుకున్న ఇల్లో, ఏది దేవుని ఆశీర్వాదమో. అందుకే గర్భఫలము పిల్లలు దేవుని ఆశీర్వాదం. ఎఫెసీ 3లో ఉంటుంది, 1:3లో ఉంటుంది. ఏంటంటే పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహించను. పర సంబంధమైన ఆస్తి స్వాస్థ్యం ఏంటో తెలుసా? మనము మన పిల్లలే. పరలోకం వెళ్ళేది మనం, ఇల్లు రాదు. వస్తుందా? ఇల్లు దేవుని ఆశీర్వాదం అని అనుకో, 50 ఏళ్ళకు కూలిపోతుంది. దేవుడు శాశ్వత కాలం ఉండేవాడు కనుక శాశ్వత కాలం ఉండే ఆశీర్వాదాన్ని ఇస్తాడు. వాడు కారు కూర్చొని గాడ్స్ గిఫ్ట్ అంటాడు. నాకు నవ్వొస్తుంటుంది, ఏం చేయలేను నేను. 15 సంవత్సరాలతో ఆర్టీఏ వాడే దీన్ని మూలకేర అంటాడు. అవునా కదా? మీరు ఆలోచించండి. ఒకడు ఉద్యోగమే దేవుని ఆశీర్వాదం అంటాడు. ఎవరు చెప్పారు నీకు? ఒకడు నా కొడుకు అమెరికాకి వెళ్ళడమే దైవ ఆశీర్వాదం అంటాడు. దేవుని నమ్ముకున్న కొడుకే అమెరికాకి వెళ్తున్నాడు. దేవుడు లేడన్న కొడుకు అమెరికాకి వెళ్తలేడా? ఈరోజు దేశంలో క్రైస్తవుల పిల్లలే ఉన్నారు అమెరికాలో. అంతకంటే డబుల్ ఎవరున్నారు? క్రీస్తు నమ్మనోళ్ళే ఉన్నారు. చెప్పమంటారా? ఆలోచించండి మీరు. అందుకే ఏది దేవుని ఆశీర్వాదం, ఏది దేవుని ఆస్తి, ఏది దేవుని యొక్క గొప్పతనం అనేది మనం తెలుసుకోలేవు. తెలిస్తే మారిపోతామండి. తెలియకనే ఈ గొడవ అంతా. తెలియజెప్పడానికే మనం ఈ సెమినార్ పెట్టాము తప్ప ఎవరిని విమర్శించడానికి కాదు, ఎవరిని మనసు నొప్పించడానికి అంతకంటే కాదు. క్రైస్తవులు మనం మేలుకోవాలంతే. నువ్వు ఏసీటీసీ పెట్టు, శరంపూర్ యూనివర్సిటీ పెట్టు, ఏదైనా పెట్టు, అందులో సత్యం ప్రకటించబడాలి. మనుషులు చెప్పిన బోధ, ఎవడో చెప్పిన పుస్తకంలోంచి కాకుండా దేవుడు చెప్పిన పుస్తకం, దేవుడు రాయించిన పుస్తకంలో ఉన్నది ఇది. ఇకపోతే వచ్చారా పిల్లలు ఇద్దరు కిందికి? ఇంకేంటిది? సంబంధం చూసిన కాడ నుంచి అంతేనా? వివాహ నిశ్చితార్థం నుండి పెండ్లి వరకు. ఆఖరికి సంబంధానికి వెళ్ళే ముందు ఈరోజు పెళ్ళి, అందరూ కళ్యాణమనో మహోత్సవమనో ఎన్ని పిలిచినా క్రైస్తవుడు మాత్రమే
ఏం రాస్తాడు కార్డులో? ఏమని రాస్తాం మనమైతే? పరిశుద్ధ వివాహము. అక్కడ ఫ్లాక్సీలో కూడా మావాడు రాశాడు, వివాహ మహోత్సవము, దేవుడు జతపరిచిన వారిని ఏ నరుడు వేరు చేయకూడదు, తుదకు మీరిద్దరు వేరు చేయకూడదని మనం వార్నింగ్ ఇచ్చి అందరు పాస్టర్లు వచ్చి ప్రార్థన చేసి ఆయన బయటికి పంపితే నెల రోజుల్లోనే వాడిని పెళ్ళి పెటాకులు అనాలా విడాకులు అనాలా? ఎందుకు అవుతుంది? తాళి కట్టేటప్పుడు తండ్రి కుమార చాలామంది చెప్తుంటారు, నేనైతే అది వాడను. ఎందుకంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేది వాడమన్నది ఎక్కడ? కేవలము బాప్తిజం దగ్గరే కనుక బాప్తిజం దగ్గరనే వాడాలి. అదే ఇల్లు కట్టేటప్పుడు రిబ్బన్ కట్ చేసేటప్పుడు కూడా ఏమంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఇంటిని ప్రతిష్ఠిస్తాను, ఆ తర్వాత అన్నీ గొడవలే. అసలు ఏ వాక్యం ఎక్కడ వాడాలో తెలియని దశలో ఉన్నాం మనం. అందుకనే చెప్తున్నాను, ఇంత ఖచ్చితంగా చేసిన పాస్టరు పెళ్ళి, పాస్టరు పిల్లల పెళ్ళిళ్ళు బయట ఎందుకు? మామూలు సంఘస్థుని వదిలేయి. నా బాధ అంతా అదే. పాస్టర్ల వివాహాలే దెబ్బతింటున్నాయి ఈరోజు. ఒక పాస్టర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఏమండి, ఈ జోక్ ఎప్పుడు చెప్తుంటాను మీకు, గుర్తుంచుకోండి. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పాస్టర్ అయితే ప్రేమించొద్దా? ఆడు మనిషే, కోరుకుంటుంది. నేనైనా నువ్వైనా ఎవరైనా మీరు ఆలోచిస్తే ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది న్యాయం, తప్పేం లేదు. కాకపోతే ప్రేమ అంటే ఏంటో తెలియక చేసుకుంటున్నాం, అది దెబ్బ. అందుకే ఏది ప్రేమ అంటే నేను ఒక సబ్జెక్ట్ చెప్పాను, మీకు గుర్తుందో లేదు, ఏదది? మానవ మేధస్సు కందని. అది మీరు క్యాసెట్ చూస్తే అప్పుడు తెలుస్తుంది ప్రేమ అంటే ఇదా, అమ్మో ఇంత దెబ్బతిన్నావా అని. ఎందుకంటే నాకు తెలియక నేను కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, దెబ్బతిన్నాను. అప్పుడు నాకు తెలియదు కదా ప్రేమ అంటే ఇదని. వాస్తవం అండి, నాది కూడా లవ్ మ్యారేజే. కానీ ఎందుకు దెబ్బతిన్నాను, ఎందుకు గొడవ పడుతున్నాను అంటే ప్రేమ అంటే ఏందో మా ఆవిడే తెలియదు, నాకు తెలియదు. అవునా కదా? మీరు ఆలోచించాలి, ఆత్మవంచన చేసుకోకూడదు. వాస్తవం చెప్తున్నాను నేను. అలాగా ప్రేమించి పెళ్లి చేసుకున్న పాస్టర్ కూడా, ఒరే బ్రదర్ ఎలా ఉందిరా నీ పెళ్ళి అంటే నెల లోపల, ఓ ఏంటన్నా అంతా పరమగీతాలు అన్నాడు. ఏంటిది? వాళ్ళ లైఫ్ అట పరమగీతాల్లో ఉందట. నల్లనిదానా, ప్రియురాలా, ప్రియుడా అనే పాటలు ఉంటాయి అందులో. ఓకేలే అనుకున్నాను, ఎందుకంటే మనకు తెలుసు వాడు ఏం ఆన్సర్ చెప్తారు, ఎందుకంటే మనం అనుభవించిన వాళ్ళం కనుక. అవునా కదా? ఏ కొద్దిమందో, అవునా కదా? మనం ఆలోచించాలి. ఒక 3 నెలల తర్వాత కనబడ్డాడు. ఎలా ఉందిరా నీ పెళ్ళి అన్నాను. అన్నా కొద్దిగా విలాప వాక్యాలు స్టార్ట్ అయినాయి అన్న అన్నాడు. వాట్? ఏడుపు, సనుగుడు, గొనుగుడు అంట. ఎప్పుడు? 3 నెలలు దాటింది. పెళ్ళి కాబోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, జాగ్రత్త. పెళ్లి చేసేటప్పుడు చాలా అడుగుతాను, ఇప్పుడు చెప్తాను మీకు. జస్ట్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లైవ్లీ ఉంటుంది ప్రోగ్రామ్. ఆ తర్వాత ఒక 6 నెలలు 7వ నెలలు కలిశాడు. ఎలా ఉందిరా బ్రదర్ నీ వివాహ జీవితం అని అడిగితే ఆడేమన్నాడు తెలుసా? అన్న, ఈ సూర్యుని కింద జరుగుతున్న సమస్తము వ్యర్థము వ్యర్థము. పాస్టర్ కనుక వాక్యంతో చెప్తున్నాడండి, రెఫరెన్స్ టు ది కాంటెస్ట్. అంటే సన్నాసిలో కలిసిపోయాడు. ఎందుకంటే ప్రసంగి వ్యర్థం వ్యర్థం అంటే ఏమీ లేదు, ఇక నేను వదిలేసిపోవాలి. ఇది ఒక పాస్టరు పెళ్లి చేసుకున్న పాస్టరు పరిస్థితి అదైతే ఒక సంఘస్థునిగా మనగత్యం కావాలి. యూనో, అందుకే ప్రేమకు పరమార్థం చెప్పాను నేను. ఓకే, ఎందుకు దెబ్బతింటున్నారు, ఎందుకు ఇలా స్టార్ట్ అయిన? పెళ్లి సంబంధం చూసినప్పటి నుంచి నాట్ ఒక అమ్మాయింది బ్రదర్ ప్రార్థనలో పెట్టండి, అవునా కదా? మీకు దేవుడు బయలుపరిస్తే, లేదా నాకు దేవుడు బయలుపరిస్తేనే చేసుకుంటాను అన్న వాళ్ళని కూడా చూశాను, అవునా కదా? అలా బయలుపరిస్తే చేసుకున్న వాళ్ళు 3 నెలల్లో విడాకులు తీసుకున్న వాళ్ళని నేను చూశాను. ఆ బయలుపరిచే చేసుకున్న వాళ్ళు ఒక మంచి సంఘం అండి, అలా పేరు చెప్పదు, ఎందుకంటే అందులో కొన్ని రోజులు నేను ఉండొచ్చాను. అలా ఆలోచించాలి మనం, ఎందుకంటే దాంట్లోకి ఎందుకు వెళ్ళానో కూడా తెలియదు. నేను అన్ని తిరిగే ఇవన్నీ చెప్తున్నాను. బయలుపరిచే చేసుకుంటాను అన్న కాడ నుంచి ఇన్ని చేసిన తర్వాత పెళ్ళి తర్వాత గొడవలు ఎందుకు ప్రారంభమవుతున్నాయి అని అంటే, దేవుడు వివాహము అన్ని విషయములలో ఏమన్నాడు?
ఘనమైనది అని ఫుల్ స్టాప్ పెట్టలేదు, అందుకే 2 సార్లు అడిగాను మిమ్మల్ని. ఘనమైనది గాను కామా పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. అంటే నీ పానుపు నిష్కల్మషమైనప్పుడే నీ వివాహము ఘనమైనదిగా ఉంటుంది అని అర్థం. అది మనమేమో వాక్యానికో మరి పెళ్లి కార్డుల స్థలం సరిపోదని ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాం, కానీ ఇక్కడ నుంచి పెట్టలేదు. ఫుల్ వాక్యం రాయండి, కనీసం దాన్ని చూసైనా మనకు అర్థమవుతుంది. మా కార్డు చదివితే, మా రాజు కార్డు చదివితే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు పెళ్ళి అయ్యే కార్డు మీద కొన్ని రాశాను నేను, ఎలా ఉండాలో. పెద్దదైనా పర్వాలేదు, ఎందుకంటే దీని మీద ఇంతెందుకండి అంటే కనీసం చదువుకున్నాడైనా ఒకసారి ఆలోచిస్తాడని వాక్యం రాస్తాం, అంతకంటే మించైతే ఏం రాదు. ఎందుకంటే పెళ్ళిలో ఎవరి సంబంధంలో పెళ్ళి చెప్తే పెళ్ళిలో విని మారినోడు ఎవడు లేడనేది చాలామందికి తెలిసినా చెప్పమంటారు, పిలిచినందుకు చెప్పక తప్పదు. అప్పుడన్నా వింటారు, కొందరు అన్యులైనా ఆలోచిస్తారు. క్రైస్తవులు మారరు, అది వేరే విషయం. ఎందుకు మారరు? అసలు టైమే స్టార్ట్ చేయరు, చెప్పనియరు కూడా. ఏమో 11 గంటలకు పెళ్ళి అంటే ఎప్పుడు వస్తున్నాడు? 2:30కు వస్తాడు. ఆలోచించాలి మనం. 3:30కు ఆకలి అవుతుంటుంది, మండుతుంటుంది. నేను కరీంనగర్లో పెళ్ళికి వెళ్ళాను. నేను నాకు చెమట వచ్చి పడిపోతున్నాను, కానీ ఎవడు పట్టించుకోవట్లేదే. నిలబడి ప్రమాణాలు చేయాలి. ఎందుకు? ఓ బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని బయటికి వెళ్ళి తిన్నాను, చేసి స్టార్ట్కి వెళ్ళి ధనాధన తిని నీళ్ళు తాగి వచ్చి అప్పుడు ప్రమాణాలు చేయించాను. తెలుసా నీకు? చాలా భయంకరం. ఇలా మనము ఎందుకు ఈ పరిశుద్ధ వివాహము, దేవుడు జతపరిచిన వివాహం అని చెప్పుకుంటున్న వివాహము ఎందుకు ముక్కలవుతుంది, ఎందుకు విడాకుల దాకా వెళ్తుంది? ఇది మాత్రమే మనం ఆలోచిద్దాం. ఆలోచిస్తేనే అర్థం. పరిశుద్ధ వివాహము, పరిశుద్ధత అనేది తమ్ముడు చెప్పాడు. దేవుడు పరిశుద్ధుడు గనక మీరు కూడా పరిశుద్ధుడై ఉండండి అని మనకు పేతురు చెప్పాడు. ఇంతకీ పరిశుద్ధత, దేవుడు పరిశుద్ధుడు అంటే శరీరాశ నేత్రాశ మొదటి యోహాను 2వ అధ్యాయము 5వ వచనంలో ఏమున్నది, 15వ వచనంలో ఏమున్నదంటే శరీరాశ నేత్రాశ జీవపు డంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కాబట్టి తండ్రిలో ఇవి లేవు, తండ్రి వలన ఇవి వచ్చినవి కావు. అంటే పరిశుద్ధులు అనే వాళ్ళలో ఇవి ఉండకూడదు. ఎందులో వచ్చాయి? శరీరంలో నుంచి పుట్టుకొచ్చాయి, నేత్రంలోంచి పుట్టుకొచ్చాయి, జీవపు డంబం అనేది పుట్టుకొచ్చింది. అంటే శరీరానికి సంబంధించిన ఏ కార్యక్రమము నువ్వులో పుడితే నీ కార్యంలో కనుక ఉంటే అది పరిశుద్ధతకు సంబంధించింది కాదు. ఇప్పుడు పెళ్ళిని ఏమంటున్నాం? పరిశుద్ధ వివాహం అంటున్నాం. మరి అమ్మాయిని చూసిన కాడ నుంచి ఒకసారి చూస్తాడు ఆయన, ముందు ఫోటో చూస్తాడు, తర్వాత మళ్ళీ చూస్తాడు, మళ్ళీ చూసి 4-5 సార్లు చూసి అన్నీ బాగున్నాయా అని చెక్ చేసి, అవునా కదా, ముందే సెటిల్మెంటు. అమ్మాయి చూసి ఆ నిశ్చితార్థం పోకముందే నువ్వెంత ఇస్తావు, నేనెంత ఇస్తావు అన్నీ అయితే తప్ప నిశ్చితార్థం కాదు. నేను ఒక పెళ్ళికి వెళ్ళాను, పెళ్లి సంబంధం చూడడానికి వెళ్ళాను. చెప్తున్నారు మీరు జాగ్రత్తగా అన్నట్టు. అది ఎవరో కాదు, మా దగ్గర చుట్టాలదే వెళ్ళాను. అక్కడ వాళ్ళ పాస్టర్ గారు లేట్ అయ్యారు. నేను కూడా పాస్టర్ అని చెప్పాను కనుక ఈ సంబంధం మాట్లాడుకుంటారు, వాటిని ఏమంటారు, ఇచ్చిపుచ్చుకోవడానికి మాట ముచ్చట, అవునా కదా, పెట్టాలి కదా. మరి ప్రార్థన చేయండి అని వచ్చాడు నా దగ్గరికి. నేను ప్రార్థన చేయను, మీరు మాట్లాడుకున్న తర్వాత నేను ప్రార్థన చేస్తున్నాను. అదేంటి పాస్టరు, ఏది ప్రారంభించాలన్నా ప్రార్థన చేయాలి కదా అని ఆయన అంటాడు. నేను మాత్రం ఈ విషయంలో ప్రార్థన చేయనండి అంటే నాకు ఒక ప్రిన్సిపల్ ఉంది. ఏంటి అన్నాను, ఇదేంటిది వివాహం అనేది, పరిశుద్ధ వివాహం ఎలా ఉండాలి? మాట ముచ్చట కుదరాలా, అన్నీ కుదరాలా? అన్నీ కుదిరితే ఏం కుదరాలి? ఇప్పుడు ఆలోచించండి, ఏం కుదిరితే పెళ్ళి అవుతుంది? అందుకే 2వ రాకడలో కూడా దేవుడు పెళ్ళిని గురించి మాట్లాడతాడు. నోవహు దినములలో ఎలా ఉండెనో అలాగే 2వ రాకడలో ఉన్నది అన్నాడు. ఇంతకు నోవహు దినాలు ఏమున్నది? పెళ్ళి ఎలా పెళ్లి చేసుకున్నారు తెలుసా మీకు? ఆదికాండం 6వ అధ్యాయంలో చూస్తే తమ మనసుకు నచ్చిన వాడిని చేసుకుంటున్నారే తప్ప దేవునికి నచ్చినట్టు ఎవడు పెళ్లి చేసుకోవట్లేదు ఇప్పుడు. అందుకే ఆనాడు జల ప్రళయంలో వాళ్ళను ముంచాడు, రాబోయే అగ్ని ప్రళయంలో మనల్ని ముంచుతానని హెచ్చరిక చేయడం మత్తయి సువార్తలో ప్రత్యేకంగా రాశాడు. ఇదేంట్రా బాబు, పెళ్లి ఘనమైనది కదా, పెళ్లి చేసుకోవడమే దేవుని చిత్తం కదా, ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారని ఎటకారం చెప్తున్నాడు దేవుడు అనుకున్నాను.
ఇప్పుడు కూడా ఎలా చేసుకుంటున్నారు పెళ్ళి చెప్పమంటారా? చెబితే ఆశ్చర్యపోవాలి కానీ మనం ఏం చేద్దాం, చెప్దాం, రివర్స్లో వస్తాను నేను ఇక. అవునా? సామెతల గ్రంథము నుంచి చెప్పాలనుకున్నప్పుడు అర్ధగంట లేట్ అయినా ఓపిక పట్టండి. ఇది మామూలుగా కాదు కనుక 2:30కు తిన్నా ఏం తప్పులేదు, 3 గంటలకు తిన్నా ఏమి పొరపాటు లేదు. మీకు 3 గంటలకైనా భోజనం పెడతాను. దయచేసి మీరు మంచి భోజనం పెట్టారు ప్రసాద్ గారు, అంటే మా రాజుగారి మామగారు, పెళ్లి కొడుకు వాళ్ళ మామ అనుకుందాం. ప్రసాద్ కూడా మంచి వాక్యం తెలిసిన భక్తుడే కనుక. సామెతల గ్రంథము 18వ అధ్యాయం కొన్ని షార్ట్ కట్ బిట్సే చెప్తున్నానండి. ఫుల్ మెసేజ్ ఆల్రెడీ మన దగ్గర ఉంది. వివాహము బంధమా బంధకమా అని సెమినార్లో 3 గంటలు మాట్లాడాను. ఇప్పుడు టైం లేదు కనుక ఇది కూడా మా పాస్టర్ చిన్నప్పుడు చెప్పిన జోకు. దాన్ని నేను ప్రాక్టికల్గా ఎలా చెక్ చేశానో చూపిస్తాను ఇప్పుడు. 18వ అధ్యాయము 22వ వచనం. నా పెళ్ళిలో ఈ జోక్ మాత్రమే గుర్తుంది, మిగతా ఏం గుర్తులేవు. దాన్ని నేను ఇప్పుడు రీసెర్చ్ చేశాను. భార్య దొరికిన వాడికి ఒక మనిషి ముందు చెప్తాను ఆగండి, మరి చెప్పాలి కదా, వేరే వాళ్ళతో చదివించాలి. ఎందుకంటే నాకు టైం చూడగానే స్పీడ్ ఎక్కువ అవుతుంది. మీ ఆత్రత కూడా చూసి ఆల్రెడీ మా సోదరుడు చిట్టి పెట్టేశాడు, పనులు చాలా ఉన్నాయి నాయన అని. లేదా మధ్యాహ్నం అన్నా కొనసాగించమంటే కొనసాగిద్దాం. ఓకేనా? పెళ్లి చేసేయమంటే చేస్తాను కానీ వాక్యం చెప్పాలిగా. ఈ హెచ్చరికలు చెప్పి ముగిస్తాను. ఓకే? పెళ్ళి అవుతున్నప్పుడు వాక్యం చదివిస్తాం. మీరు ఇప్పుడు సెమినార్ స్టార్ట్ కాగానే ఒక వాక్యం చదివించంటే పెళ్ళిలో కూడా 3 వాక్యాలు చదివిస్తారు కదా. పత్రికల పాఠము, సువార్తల పాఠము, ఆ పాఠం ఈ పాఠం ఉంటుంది. అయితే ఒక పాస్టర్ గారు ఏం చేశారంటే, కొత్తగా పెళ్ళి అయినాడు, 6 నెలలకే పెళ్ళి అవుతుంది కనుక ఫస్ట్ సూట్ తోటి వచ్చాడు కనుక స్టేజ్ మీదకి సూట్ ఉన్నోని పిలిస్తేనే బాగుంటుంది కనుక వానికి ఇచ్చి చదువుమన్నాడు బైబుల్. అప్పుడు వాడు చదువుతున్నాడు. ఆడు చదివేది నేను చదువుతా, బైబిల్లో ఏముందో ఆ పాస్టర్ని చదువుతా, లేదా అమ్మాయి చదువుతా. ఆ కుర్రోడు చదువుతున్నాడట, భార్య దొరికిన వానికి తేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన ఆగ్రహం పొందినవాడు అని చదివాడు. పాస్టర్ విషయంలో వచ్చాయి. వీడేదో స్మార్ట్గా ఉన్నాడు, కొంచెం సూట్లో ఉన్నాడు, వీని చదివితే బాగుంటుందని నేను అనుకుంటే వీడేంటి ఇలా చదువుతున్నాడు అని, ఒరే బాబు మళ్ళీ చదువురానట. సరే మళ్ళీ చదువుతున్నాడు. ఏమని? భార్య దొరికిన వాడికి తేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన ఆగ్రహం పొందినవాడు అన్నట్టు. ఈ వెంటనే బుక్ లాక్కున్నాడు ఇక పాస్టర్ గారు. పొరపాటు జరిగింది, క్షమించండి, నేనే చదువుతానండి. ఇప్పుడు పాస్టర్ చదివాడు. పాస్టర్ ఏం చదివాడు? చదువురా మైక్లో, మైక్ దగ్గర పెట్టుకో తల్లి, ఆంజయ్ గట్టిగా చదువా. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు. అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడని బైబిల్లో ఉంది. ఎందుకురా ఇలా చదివావు అని అంటే వాడేమన్నాడు తెలుసా? పాస్టరు నువ్వు అమాయకుడు అయ్యా, నీకేం తెలుసు, నీ ఫీజు తీసుకొని నువ్వు పోయి ఆశీర్వదించిపోతావు. అవునా కదా? బాధ అంతా నాది, నా అనుభవపూర్వకంగా చదివాను బైబిల్ని. అనుభవపూర్వకంగా? అవును సార్, అనుభవపూర్వకంగా అంటే అప్పుడు ఆలోచించాను, వీడికి ఎందుకు అనుభవం అయింది? అవునా కదా? ఇలా ఎందుకయింది? భార్యను మేలు కొరకు దేవుడు ఇచ్చాడు తప్ప నరుడు ఒంటరిగా ఉండుట నాకు మంచిది కాదని, దేవుడికి మంచిది కాదని నీకు సాటి అయిన సహాయాన్ని ఇస్తే నీకు మంచిది కాదని మీరు పొరపాటు పడతారు. చాలామంది అర్థం చేసుకుంటారు, నరుడు ఒంటరిగా ఉండుట నరుడికి మంచిది కాదని ఇయ్యలేదు దేవుడు, నరుని తమలకు మంచిది కాదని కాదు. నరుడు ఒంటరిగా ఉండుట దేవునికి మంచిది కాదు. అది బైబిల్ వాక్యాన్ని మీరు ఒకసారి మళ్ళీ చదవండి. ఆదికాండం 2వ అధ్యాయం 18లో దేవుడి ఆలోచన ఎలా ఉందో మీకు తెలుస్తుంది. నాకు మంచిది కాదని నీకు మేలుగా నేను ఇస్తే నువ్వు తేలంటున్నావు ఎవరా అని ఆలోచిస్తాడు దేవుడు. ఇంతకీ వీడికి తేలెందుకు అయింది అని ఆలోచించాను. వాళ్ళ ఇంటికి వెళ్ళా. ఆ పిల్లగాని తల్లి, పెళ్ళి కొడుకు తల్లి చెప్తున్నది, సార్ ఏం కోడలు చేసుకున్నామో ఏమో కానీ చాలా గర్వం సార్ అన్నాను. అసలు మా కోడళ్ళు చేసుకుంటే మా ఇంట్లో గొడవలు రాక్షసి అంటున్నాడు. ఎందుకమ్మా ఇలా జరిగింది అని అన్నా అనుకోండి. ఏం సార్, నా చిన్నప్పుడు మా అత్త మామల ముందు అసలు కనబడే వాళ్ళం కూడా కాదు, మేము తలుపు సాటుకుని మాట్లాడేవాడిని. మా అత్తకి నా ఎదురుగానే వచ్చి కాలు మీద కాలేసుకొని కుర్చీ మీద కూర్చుంటుంది. అవ్వా ఎప్పుడైనా ఉన్నదా అని అడిగింది. ఓహో పర్వాలేదులే అనుకున్నాను. వాళ్ళ ఆయనని పిలిచాను. అస్సలు